హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. మనం ఈ వీడియోలోను సెంట్రల్ లిమిట్ థీరం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో, దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒక్కసారి ప్రీవియస్‌గా మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో, మనం ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే నాన్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి నేర్చుకున్నాం. సో, ఆహ్, ఈ నాన్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్స్‌లోను నేర్చుకున్నాము. ఇందులోను మనము ఫస్ట్ వచ్చేసి యూనిఫార్ము, సెకండ్ వచ్చేసి లాగ్ నార్మల్, ఇంకా ప పరేటో గురించి కూడా డిస్కస్ చేసాము. సో, ఇవన్నీ వచ్చేసి కంటిన్యూయస్ రాండమ్ కంటిన్యూయస్ అన్నమాట. కంటిన్యూయస్ రాండమ్ వేరియబుల్స్. కానీ మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఫస్ట్ అయితే మనము ఆహ్, డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్స్‌లోను నాన్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ఆహ్, డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్స్‌లో నాన్ గాసియన్స్ వచ్చేసి 2 ఫేమస్ ఉంటాయి. ఒకటొచ్చేసి బెర్నౌలీ, ఇంకోటొచ్చేసి బైనామియల్. సో, ఈ 2 ఫేమస్ అన్నమాట. ఫస్ట్ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుందాము. సో, ఆహ్, ఫస్ట్ ఈ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఎ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ that models a binary outcome, where the outcome can be either success or failure. The Bernoulli distribution was named after a Swiss mathematician called Jacob Bernoulli. సో, ఈ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అన్నది జాకబ్ బెర్నౌలీ అన్న స్విస్ మ్యాథమెటిషియన్ పేరు మీద అయితే ఆహ్, క్రియేట్ చేశారు. పేరు పెట్టారు. సో, ఈ బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్‌ను ఎప్పుడవుతది అననంటేనే మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఎయిదర్ సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్. ఎయిదర్ 1 ఆర్ 0 లాక్ లేకపోతే అయితే రెండే ఔట్‌కమ్స్ అయ్యుండాలి. లేకపోతే హెడ్ అయినా అవ్వాలి, లేకపోతే టెయిల్ అయినా అవ్వాలి. అలాగా. అలా కనుక ఉంటేనే అది బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్స్ అవుతది. సో, మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే కాయిన్ టాస్. ఫస్ట్‌ది కాయిన్ టాస్. కాయిన్ టాస్‌కి ఏంటి అననంటే హెడ్, టెయిల్. ఓకే. కాయిన్ టాస్‌కి హెడ్ అయినా వస్తది. లేకపోతే టెయిల్ అయినా వస్తది. ఇది బెర్నౌలీ సో, రెండే ఔట్‌కమ్స్ వచ్చినియి గాబట్టి ఇది బెర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అంటారనమాట. ఇంకోటొచ్చేసి స్పామ్ డిటెక్షన్. ఇప్పుడు మెయిల్‌లో స్పామ్ ఉంటుంది కదా! స్పామా, నాట్ స్పామా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఉంటుంది గదా! సో, దానికి కూడాను 2 ఔట్‌కమ్స్ ఉంటాయి. స్పాము, నాట్ స్పాము. సో, ఇందులోనూ ఒక రూల్ ఏంటి అననంటేని సక్సెస్‌ని 1 కింద డినోట్ చేస్తారు. ఫెయిల్యూర్‌ని 0 కింద డినోట్ చేస్తారు. సో, ఏదైనా ఒకటి సక్సెస్ అనుకోవాలి. లేకపోతే ఇంకోటి ఫెయిల్యూర్ అనుకోవాలి. సో, 1ని సక్సెస్ అనుకున్నాం. 0ని ఫెయిల్యూర్ అనుకున్నాం. అదే స్పామ్‌లో కూడాను స్పామ్‌ని 1, 0ని నాట్ స్పామ్‌ని 0. సో, ఇక్కడ మీరు చూస్తేనే స్పామ్ 1 ఎందుకయింది? అది మంచిది కాదు కదా! అని మీరు అడగొచ్చు. సో, స్పామ్ ఆహ్, బ సక్సెస్ అంటేనే అది ఖచ్చితంగా అది మంచిదే అవ్వాలని కాదు. అదేంటి అననంటేనే ఫైండ్ అయింది లేదు అని చెప్పేసి. అదే మన కోవిడ్‌లో మనకు పాజిటివ్ వస్తేనే అది మంచిది అని కాదు కదా! సో, పాజిటివ్ అంటేనే అది
మంచిది కాదు. సో, అన్ని కేసెస్‌లోనూ 1 అన్నది మంచిది కాదు. సో, ఆహ్, స్పామ్ స్పామ్ 1 వస్తే నాట్ స్పామ్ 0 వస్తది. ఇంకోటొచ్చేసి రోలింగ్ ఎ డై. సో, డై రోల్ చేసినప్పుడు మనకి 5 వచ్చింది. అది నాట్ 5. సో, ఇది కూడాను డై రోల్ చేసినప్పుడు అవుట్‌పుట్ 5 వచ్చింది. ఇంకోటొచ్చేసి 5 రాలేదు. అది కూడాను బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషనే అవుతదనమాట. సో, ఈ బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్‌కి పారామీటర్స్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్‌ని పారామీటర్ కింద తీసుకుంటారనమాట ఈ బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్‌కి. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి ఎలా అయితే మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ అన్నది పారామీటర్సో, ఇందులో కూడాను పారామీటర్స్ వచ్చేసి ఒకటే పారామీటర్ ఉంటుంది. అది సక్సెస్ యొక్క ప్రాబబిలిటీని పారామీటర్ అనమాట. సో, అది. సో, దీనికి పీఎంఎఫ్ ఏంటి అననంటే, పీఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ టైమ్స్ పీ 1 మైనస్ పీ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఇదన్నమాట ఫార్ములా. సో, ఆహ్, ఒకవేళ హెడ్ ఆర్ టెయిల్స్ తీసుకుంటేని మనకి హెడ్ పడే ప్రాబబిలిటీ ఎంత 1/2. టెయిల్ పడే ప్రాబబిలిటీ కూడా 1/2. సో, ఆహ్, x ఈజ్ ఈక్వల్స్ టు 1, x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో, 1 పడే ప్రాబబిలిటీ ఎంత అని చూసుకుంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితేనే p 1/2 ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 1/2 కదా! 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1. 1 మైనస్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ 1. సో, 1/2 టు ది పవర్ ఆఫ్ 1 అంటే ఎంత? 1/2. 1 మైనస్ 1 అంటే ఎంత? 0. సో, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఏమవుతది? 1/2 టైమ్స్ 1 వచ్చేసి 1/2 అవుతది. సో, బి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చేసి 1/2. అదే టెయిల్స్ కూడా 1/2. సో, ఇలా కాలిక్యులేట్ చేస్తారనమాట. లైక్ మనకి బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్‌లోను పీఎంఎఫ్. సో, ఇక్కడ మనము డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాము. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్‌లోను మనకి ఆహ్, బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ ఆహ్, త్రీ త్రీ ఆహ్, 3 వేరియబుల్స్ యొక్క బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ చూపిస్తున్నారు. అదే ఒకసారి రెడ్ చూసుకుంటేనే రెడ్ దానికి 0 వచ్చే ప్రాబబిలిటీ 0.2, ఇంకా 1 వచ్చే ప్రాబబిలిటీ 0.8. ఈ రెండిటిలిని యాడ్ చేస్తే 1 రావాలి. 1 వస్తుంది గదా! ఓకే. సో, ఆహ్, 0 వచ్చే బ్లూ దానికి 0 వచ్చే ప్రాబబిలిటీ 0.8. అదే 1 వచ్చే ప్రాబబిలిటీ 0.2. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే 0 వచ్చే ప్రాబబిలిటీ 0.5, 1 వచ్చే ప్రాబబిలిటీ 0.5 గ్రీన్ దానికి. సో, ఇలా ఉంటుందన్నమాట బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్. సో, సో, ఇంకోటి ఇంకోటేంటి అంటే ద బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ ఈస్ కామన్‌లీ యూజ్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఫర్ మోడలింగ్ బైనరీ అవుట్‌కమ్స్ సచ్ యాస్ వెదర్ ఏ కస్టమర్ విల్ మేక్ ఎ పర్చేస్ ఆర్ నాట్. సో, కస్టమర్ వచ్చాడు షాప్‌కి. వాడు పర్చేస్ చేస్తాడా? చేయడా? ఇంకా ఈమెయిల్ స్పామా? నాట్ స్పామా? ఇంకా ఒకవేళ పేషెంట్ ఇప్పుడు కోవిడ్ ఉంది. కోవిడ్ పాజిటివా? నెగెటివా? క్యాన్సర్ పాజిటివా? నెగెటివా? సో, దీని గురించి యూజ్ చేస్తారనమాట. అదనమాట బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ గురించి.
నెక్స్ట్ మనము బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. సో, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో, ఈ ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఎ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దట్ డిస్క్రైబ్స్ నంబర్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ బెర్నౌల్లి ట్రయల్స్ విత్ 2 పాసిబుల్ అవుట్‌కమ్స్ విచ్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అంటే బెర్నౌల్లికి 2 అవుట్‌కమ్స్ ఉంటాయి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. Where the probability of success is the constant for each trial. The probability distribution in is characterized by two parameters: the number of trials and the probability of success. సో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అని అంటేనే, ఫర్ సపోజ్ బెర్నౌల్లి ట్రయల్స్‌నే లైక్ అది ఎన్ టైమ్స్ చేస్తేనే అది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కింద అవుతదనమాట. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కింద అవ్వాలంటే ఇంకో రూల్ ఏంటి అనంటే అవి ఇండిపెండెంట్ ట్రయల్స్ అవ్వాలి. ఇండిపెండెంట్ ట్రయల్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆహ్, ఒకసారి టాస్ ఏసినప్పుడు అదే ఫస్ట్ టైము హెడొచ్చింది. హెడొస్తేనే మనం సెకండ్ టైమ్ కూడా హెడ్ రావాలన్న ప్రాబబిలిటీ అన్నది ఉండకూడదు. ఫస్ట్ టైమ్ హెడొచ్చింది కాబట్టి సెకండ్ టైమ్ కూడా హెడొస్తది అన్న రూల్ ఉండకూడదు. సో, అది అది డిపెండ్ అవ్వకూడదనమాట. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వకూడదు. అవ్వకుండా ఉంటేనే అది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కింద అవుతది. సో, ఒకవేళ హెడ్ ఆర్ టెయిల్ అన్నది లైక్ ఒక ఎన్ టైమ్స్ చేస్తే లైక్ ఒకసారి 5 టైమ్స్ చేస్తేనే ఆహ్, ఆహ్, అందులోనూ ఎన్ని సార్లు మనకి హెడొచ్చింది అన్నది కాలిక్యులేట్ చేసి దాని ప్రాబబిలిటీ కాలిక్యులేట్ చేస్తే దాన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మనకు మెయిలొచ్చింది. 5 మెయిల్స్‌లోనూ ఓపెన్ చేసి చూసి అది స్పామా, నాట్ స్పామా చెప్తే అది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. అదే ఒక్కటే వస్తేనే అది బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ అవుతదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌ను ఎందుకు? ఎందుకు? ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌కి ఎందుకు? ఎందుకు అనంటేనే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ తోటి మనం కొన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయొచ్చు. అదేంటి అనంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీవన్ వాచింగ్ దిస్ లెక్చర్ ఫర్ సపోజ్ నా వీడియోసే చూస్తున్నారు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఐదర్ లైక్ చేయొచ్చు, డిస్‌లైక్ చేయొచ్చు. ఆ లైక్ చేసే ఛాన్సెస్ 0.5 అనుకుంటే సో, నేను ఇదే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాను. ఫర్ సపోజ్ వీడియోస్ చూస్తున్నారు ఆడియన్స్. నా వీడియోస్ చూస్తున్న ఆడియన్స్‌లోను ఒకవేళ 5 ఆడియన్స్ ఉన్నారు. 5 ఆడియన్స్‌ని శాంపుల్ కింద తీసుకున్నాను. ఆ 5 ఆడియన్స్ ఒకళ్ళకొకళ్ళు తెలవకూడదనమాట. నా వీడియో గురించి ఒకళ్ళు మాట్లాడుకోకూడదు. ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండాను నా వీడియో లైక్ గాని, డిస్‌లైక్ గాని చేస్తేనే అది బెర్నౌల్లి ఇండిపెండెంట్ బెర్నౌల్లి ట్రైల్ అవుతదనమాట. ఒకవేళ మాట్లాడుకుంటే అది ఇండిపెండెంట్ అవ్వదనమాట. సో, ఇండిపెండెంట్‌కి అర్థం అది. సో, దీనికి పారామీటర్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఒకటొచ్చేసి ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే ఎన్ని సార్లు ట్రయల్ చేసావని చెప్పేసి. ఇంకోటొచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పి. సో, ఈ 2 వచ్చేసి పారామీటర్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇది ఎలాంటి క్వెషన్స్ ఆన్సర్ చేస్తదంటే, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీవన్ వాచింగ్ ద లెక్చర్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ దెన్ లైకింగ్ ఇట్ ఈస్ 0.5. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇలాంటి క్వెషన్స్‌ని మనము ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు. No one out of 3 will like it. 1 out of 3 people like it. 2 out of 3 people like it. 3 out of 3 people like it. అంటే ఆహ్, వ ఒక్ ముగ్గురు చూసారు అనంటే ముగ్గురిలో ఎవరికీ నచ్చలేదు. ముగ్గురిలో ఒకరికి నచ్చింది. ముగ్గురిలో ఇద్దరికి నచ్చింది. ముగ్గురిలో ముగ్గురికి నచ్చింది. సో, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ వచ్చేసి 0.5 అనమాట. అది అలా తీసుకుంటేనే లైక్ మనము ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? ఎలా సాల్వ్ చేయొచ్చు అనంటేనే ఫస్ట్ యెస్, నో అని తీసుకుందాము. ఓకే. మన్ నెక్స్ట్ మళ్ళా ఇంకో అతను ఆహ్, లై లైక్ చేయొచ్చు. లేకపోతే లైక్ చేయకుండా ఉండొచ్చు.
అలాగే నో చెయ్యకి కూడా ఒకడు లైక్ చేయొచ్చు. ఇంకొకడు లైక్ చేయకపోవచ్చు. ఇంకొకడు కూడా లైక్ చేయొచ్చు. లైక్ చేయకపోవచ్చు. మళ్ళా ఇంకొకడు కూడా లైక్ చేయొచ్చు. లైక్ చేయకపోవచ్చు. ఇంకొకడు కూడా లైక్ చేయొచ్చు. లైక్ చేయకపోవచ్చు. అలాగే ఇంకొకడు కూడా లైక్ చేయొచ్చు. లైక్ చేయకపోవచ్చు. సో, ఇదంతాను ఒక ఒక ఫ్లోలో రాసుకుంటే యెస్. 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 నో. యెస్. యెస్. నో. యెస్. నో. వై? యెస్. నో. వై? యెస్. నో. నో. యెస్. నో. 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 యెస్. యెస్. నో. యెస్. యెస్. నో. యెస్. నో. నో. యెస్. నో. 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 వై? నో. నో. వై? నో. 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 సో, అవుట్‌పుట్ ఛాన్సెస్ 8 ఉన్నాయన్నమాట. సో, బై 8 అన్నిటికి. సో, నో వచ్చే అందరూ నో అని ఎన్ని సార్లన్నారు? ఒక్కసారన్నారు. సో, 1/8 1 ఔట్ ఆఫ్ 3 ఒక్కళ్ళు లైక్ చేశారు. సో, ఇల్ ఇది ఒకళ్ళు లైక్ చేశారు. ఇది ఒకళ్ళు లైక్ చేశారు. ఇదా కాదు. ఇదా కా సో, ఇదొచ్చేసి 3/8 నెక్స్ట్ 2 ఔట్ ఆఫ్ 3 పీపుల్ లైక్ ఇట్. 2 ఔట్ ఆఫ్ 3 పీపుల్ లైక్ ఇట్‌కి ఉన్న ప్రాబబిలిటీ వచ్చేసి ఇది, ఇది, ఇది. 3/8 ఇది కూడాను. 3 ఔట్ ఆఫ్ 3 అందరూ లైక్ చేశారు. అందరూ లైక్ చేసే ప్రాబబిలిటీ ఏంటి అననంటే 1/8. సో, దీనికొచ్చేసి ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ ఎన్‌సిఎక్స్ పి పవర్ ఎక్స్ 1 మైనస్ పి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్. సో, ఇదన్నమాట. సో, ఈ ఫార్ములా తోటి ఇది మనం ఎలా అయితే ఫ్లో క్రియేట్ చేసుకున్నామో, ఈ ఫ్లో అంతా క్రియేట్ చేయక్కర్లేకున్నాను. మనం ఈ మ్యాథమెటికల్ ఫార్ములా తోటి ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు ఇది ఇలా కాలిక్యులేట్ చేస్తున్నాం కదా! ఇది ఈజీగా అర్థమయ్యేదానికి ఇది ఈజీగా ఉంది కదా! అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో, 3 టైల్సే కాబట్టి మీరు ఈజీగా చెప్పేయగలిగారు. అదే 100, 1000 అలాగా అంటేనే డ్రా చేసుకుంటూ ఎళ్ళలేదు కదా! సో, మ్యాథమెటికల్ ఫార్మ్‌లో ఉంటే మీకింకా ఈజీగా ఉంటది. ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది. సో, అది ఎలాగా అననంటేనే సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ గురించి అనుకుందాము. ఎక్స్ ఆహ్, ఇది ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు అననంటేనే ఫర్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుందాము. ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ దెమ్ లైక్ ఇట్. సో, ఫార్ములా ఏమవుతదంటే ఎన్‌సి2 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 1 మైనస్ 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ సారీ
n వచ్చేసి 3 అవుతది. 3 - 2 అండ్ 3 ఫ్యాక్టర్ 3c2 అంటే ఎన్‌సీఆర్ అంటే ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 5 సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 అలాగా ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలాగా 1 వరకు ఒకవేళ 8 ఫ్యాక్టోరియల్ అంటే అలా 1 వరకు మల్టిప్లై చేసుకుంటే అది ఫ్యాక్టోరియల్ అంటారనమాట. ఎన్‌సీఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో 3 - 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో 1/4 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా! 1/4 టైమ్స్ 1/2. 3 టైమ్స్ 2/2 టైమ్స్ 1/4 టైమ్స్ 1/2. 2 క్యాన్సిల్ చేసుకుంటే 3. 4 టైమ్స్ 2 అంటే 8. సో 3/8 ఆన్సర్ ఇదే వచ్చింది. సో ఇలాగా ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చనమాట. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తోటి. ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా తోటి. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తేని ఈ పార్ట్ ఏదైతే ఉందో, ఆ పార్టు బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ యొక్క పీఎంఎఫ్ తోటి మ్యాచ్ అవుతుంది. సో, దీని నుంచి బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ ని డిరైవ్ చేయొచ్చు. సో, బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? 1 ట్రయల్ కదా! సో, n ఏమవుతది? 1 కదా! సో, పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x 1c(x) p to the power of x 1 minus p whole to the power of 1 minus x. 1cx అంటే 1 కాబట్టి 1 టైమ్స్ p పవర్ x 1 మైనస్ p హోల్ టు ది పవర్ ఆఫ్ 1 మైనస్ x. మళ్ళా మనకిది బెర్నౌల్లి పీఎంఎఫ్ ఫార్ములానే తీసుకొచ్చింది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, బెర్నౌల్లి డిస్ట్రిబ్యూషన్‌ని మనము n టైమ్స్ కనుక రిపీట్ చేస్తేని అది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అన్నానంటేనే ఒక ల్యాబ్ ఒకటి చూద్దాము. బైనామియల్ యొక్క ల్యాబ్ ఒకటి చూద్దాము. సో, ఫస్ట్ నేను లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాక n వచ్చేసి నంబర్ ఆఫ్ ట్రయల్స్, ప్రాబబిలిటీ p వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. సైజ్ వచ్చేసి 1000 అంటేనే ఒక్కో ట్రయల్‌లోనూ ఎన్ని సార్లు అంటే ఎన్ని సార్లు ఆ ట్రయల్స్ లైక్ అంటేనే సపోజ్ అంటే నంబర్ ఆఫ్ సెట్స్ అన్నమాట. మీకు అర్థమైందా? సపోజ్ 10 టైమ్స్ ట్రయల్స్ చేస్తారు. ఆ 10 ట్రయల్స్ ఎన్ని సార్లు ఉంటది? ఎన్ని సార్లు ఉంటది అది. సో, సో, ఎన్‌పి డాట్ రాండమ్‌లోను బైనామియల్ అని చెప్పేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌లో రాండమ్ వేరియబుల్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇదిచ్చే వాల్యూ ఏంటి అన్నది ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి షేప్ ఒకసారి చూద్దాము. సో, ఇదొచ్చేసి 1000 ఇచ్చింది. అంటేనే 1000 టైమ్స్
థౌ థౌ అహా! సారీ 1000 టైమ్స్ 10 ట్రయల్స్ జరిగినియి. సారీ 10,000 టైమ్స్ 10 ట్రయల్స్ జరిగినియి. సో, ఇది చూసుకుంటేనే ఇలాగా 1000 వచ్చినియనమాట. అసలేంటిది? ఇదేంటి అననంటేనే ఇప్పుడు ఓహ్, 10 ట్రయల్స్ 10 ట్రయల్స్‌లోనూ 2 సక్సెస్ వచ్చినియి. దీనర్థం అది. ఓకే. ఈ 4 ఏంటి అననంటేనే 10 సార్లు ట్రై చేస్తే 4 వచ్చినియి. అలాగా 1000 టైమ్స్ జరిగితేనే ఎలా వచ్చింది అన్నది ఇలాగా చూపిచ్చారనమాట. ఇలాగ వస్తుంది ఈ రాండమ్ వేరియబుల్ తోటి. సో, ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ తోటి హిస్టోగ్రామ్ ప్లాట్ చేస్తే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో, ఈ సైజ్ అన్నది పెంచుకుంటూ పోతే ఇంకా ప్రాపర్ నార్మల్‌లోకి మారిపోతూ ఉంటదనమాట. ఇంకా ప్రాపర్ నార్మల్‌లోకి మారిపోతూ ఉంటది. సో, ఈ వాల్యూ ఎంత హై ఉంటేనే అంత ప్రాపర్ నార్మల్‌లోకి మారిపోతూ ఉంటదనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. ఇంకోటేంటి అన్నానంటేనే ఇంకోటేంటి అన్నానంటేనే సపోజ్ ఈ ప్రాబబిలిటీని బాగా పెంచేసారనుకోండి. అంటే 0.9 చేశాను. సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైతేనే ఇది లెఫ్ట్ స్క్యూడ్ అవుతదనమాట. ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది లెఫ్ట్ స్క్యూడ్ అవుతది. ఒకవేళ ప్రాబబిలిటీ వచ్చే ఛాన్సెస్ 0.9 చేస్తేనే. ఒకవేళ 0 పాయింట్ ఒకవేళ బ వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతేనే అప్పుడేమవుతది అంటే రైట్ స్క్యూడ్ అవుతది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ చూపిచ్చేది కూడా అదే. ఒకవేళ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 0.2 అయితేనే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ 0.2 అయితేనే అది రైట్ స్క్యూడ్. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నియర్ టు 0.5 అంటే 0.6 అయితేనే అది ప్రాపర్ నార్మల్‌లో. హ్మ్. ఒకవేళ 0.9 అంటేనే అది ఆహ్, లెఫ్ట్ స్క్యూడ్ అవుతది. సో, అదనమాట. ఇక్కడ ఏమని రాసారంటే ద ప్రాసెస్ కన్సిస్ట్స్ ఆఫ్ n ట్రయల్స్. ఓన్లీ ద ఓన్లీ 2 ఎక్స్‌క్లూజివ్ అవుట్‌కమ్స్ ఆర్ పాసిబుల్. ఏ సక్సెస్ ఆర్ ఏ ఫెయిల్యూర్. ఒక్కో ట్రైల్‌లోనూ ఐదర్ సక్సెస్ అయినా రావాలి, లేకపోతే ఫెయిల్యూర్ అయినా రావాలి. పి ఆఫ్ సక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు పి అండ్ పి ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - పి అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ట్రైల్ ఫిక్స్ ఫిక్స్డ్ ఫ్రమ్ ట్రైల్ టు ట్రైల్. ఓకే. సపోజ్ ఇదేం చెప్తుంది అనంటే ఫస్ట్ ట్రై చేసినప్పుడు హెడ్ పడే ఛాన్సెస్ ఎక్కువుండాలి. ఆహ్, సెకండ్ బ సెకండ్ టైమ్ ట్రై చేసినప్పుడు అహా! సపోజ్ ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు హెడ్ పడే ఛాన్స్ 0.6 అనుకుందాము. సెకండ్ టైమ్ ట్రై చేస్తున్నప్పుడు వేరే ప్రాబబిలిటీ ఉండకూడదు హెడ్ పడే ఛాన్స్. 0.6 అయ్యుండాలి. అదనమాట. ఇంకోటి ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్. ట్రయల్స్ ఆర్ ఇండిపెండెంట్ అంటేనే మీకు చెప్పాను కదా! ఒకవేళ నా వీడియోస్ చూస్తున్నారు. నా వీడియోస్ చూసేవాళ్ళు మోస్ట్‌లీ ఒకళ్ళకొకళ్ళు తెలుసనుకోండి. మనం శాంపుల్ కింద తీసుకోకూడదనమాట. ఎందుకు అననంటేనే ఒకళ్ళ ఒపీనియన్ ఇంకొకళ్ళ ఒపీనియన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. వాళ్ళు ఇండిపెండెంట్ శాంపుల్స్ కింద అవ్వరనమాట. ఆ శాంపుల్‌లో ఒకళ్ళని మాత్రమే తీసుకొని ఆహ్, ఓహ్! చేస్తే అది ఇండిపెండెంట్ ట్రైల్ అవుతది. సో, అది. ఇంకోటేంటి అననంటేనే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌ను ఎక్కడ హెల్ప్ అవుతది. సో, ఫస్టొచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్‌లో యూజ్ అవుతది. బైనరీ క్లాసిఫికేషన్‌లోనూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో, ఇయన్నీ నేను ఇప్పటిదాకా నేనొచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఇది దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని చెప్పి నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేస్తాను నేను. సో, ఇది ఫె ఆహ్
ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్నది కాన్సెప్ట్స్‌లోను పిల్లర్స్ అన్నమాట. సో, ఈ బైనరీ డిస్ట్రిబ్యూషన్ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ లైక్ మనకి మోడల్స్ ఏముంటాయంటే బే బేస్ ఉంటది, నైవ్ బేస్ ఉంటది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్‌లోను మనకి ఈ బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లము హెల్ప్ అవుతది. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ హెల్ప్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి హైపోథెసిస్ టెస్టింగు. హైపోథెసిస్ టెస్టింగు ఐదర్ సక్సెసా? ఫెయిల్యూరా? 1 జీరోనా? అన్నది ఫైండ్ చేయటానికి ఇది హెల్ప్ అవుతది. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లోను. అదే లాజిస్టిక్ రిగ్రెషను, ఇంకా ఏబీ టెస్టింగ్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలోను. సో, అదనమాట. నెక్స్టొచ్చేసి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. సో, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అనంటేనే ఇది సెంట్రల్ లిమిట్ థియరమ్‌లోను ఇది మెయిన్ అనమాట. సో, ఈ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి అనంటే, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ ఎ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ దట్ డిస్క్రైబ్ దట్ డిస్క్రైబ్స్ ద స్టాటిస్టికల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ శాంపుల్ స్టాటిస్టిక్. క ఆహ్, కంప్యూటెడ్ ఫ్రమ్ multiple independent samples of same size from a population. For suppose ఒక పాపులేషన్ డేటా ఉంది. ఫర్ సపోజ్ మనకి సాలరీ డేటా మనకి సాలరీ డేటా ఉంది. సాలరీలోను ఫర్ సపోజ్ ఇలా ఉందనుకుందాము. ఓకే. సాలరీ. ఓకే. ఎక్కువ సంపాదించేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. తక్కువ సంపాదించే వాళ్ళు కూడా తక్కువ మందుంటారు. ఒక మొ మో మోస్తరుగా సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో, అది కదా మనకు తెలిసిందే. సో, ఇందులోను ఒక 50 ఒక 50 పీపుల్‌ని రాండమ్‌గా సెలెక్ట్ చేసి వాళ్ళనొక శాంపిల్ కింద తీసుకొని వాళ్ళనొక శాంపిల్ కింద మళ్ళా ఇంకో 50 పీపుల్ తీసుకొని మళ్ళా వాళ్ళనొక శాంపిల్ కింద తీసుకొని అలా శాంపిల్స్ కింద తీసుకుంటే అది శాంప్లింగ్ అవుతదనమాట. సో, ఈ శాంప్లింగ్ అన్నది ఎందుకు అవుతది అనంటేనే నేను ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడ ఏంటి అనంటేనే శాంపిల్ డేటా వర్సెస్ పాపులేషన్ డేటాలోను ఈ శాంప్లింగ్ అన్నది ఎందుకు యూజ్ అవుతది అనంటేనే ప్రతి ఒక్కళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ సాలరీని కనుక్కుంటాం అన్నది పాసిబుల్ కాదనమాట. సో, అప్పుడేం చేస్తారు అనంటేనే డిఫరెంట్ శాంపిల్స్‌ని తీసుకుంటారు. డిఫరెంట్ సిటీస్ నుంచి, డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అలా తీసుకొని వాళ్ళని శాంపిల్ కింద తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ప్రిడిక్షన్స్ చేస్తారు. సో, ఇప్పుడు ఐకియా వచ్చింది. ఐకియా హైదరాబాద్‌కొచ్చినప్పుడు వాళ్ళు మొత్తము అందరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేరు. సో, వాళ్ళేం చేస్తారంటేనే కొంతమందిని శాంపిల్ కింద తీసుకొని వాళ్ళ టేస్ట్ ఏంటి అన్నది చెక్ చేసుకొని ఇక్కడికొస్తారు. వాళ్ళకెలాంటివి నచ్చుతాయి అన్నది సర్వే చేసి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ఫస్ట్ లాంచ్ చేస్తారనమాట. సో, అది. సో నెక్స్ట్ వచ్చేసి వై శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బికాస్ ఇట్ అలౌస్ us to estimate the variability of a sample statistic, which is useful for making inferences about the population. By analyzing the population of the sampling distribution, we can compute confidence intervals. సో, ఇదెందుకు ఇంపార్టెంట్ అంటేని, ఈ శాంపుల్ తోటి మనము కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్‌ని డ్రా చేయొచ్చు. అదేంటో నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటొచ్చేసి హైపోథెసిస్ టెస్టింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఆల్సోను పాపులేషన్ గురించి ప్రిడిక్షన్స్ కూడా చేయొచ్చనమాట. సో, ఇది అందుకని కోసం శాంప్లింగ్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఆహ్, హ్మ్.
ఓకే. ఓకే. నెక్స్టొచ్చేసి సెంట్రల్ లిమిట్ థీరమ్. ఈ సెంట్రల్ లిమిట్ థీరమ్ అన్నది నన్నడిగితే అదొక మ్యాజికల్ థీరమ్ అనే అనొచ్చు. ఎందుకు అననంటేనే అస్సలు నమ్మరు. అవుట్‌పుట్స్ ఎలా ఉంటాయి అని జెప్పేసి నాకు ప్రాసెస్ చేసుకున్నాకే నాకు చాలా టైమయితే పట్టింది. ఏంటి నిజమా అని చెప్పేసి. ఎందుకు ఎందుకు అననంటే ఇది గాడ్ డిసైడ్ చేశాడనమాట. అదేంటి అననంటేనే మీరు ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి, లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి, ఏ డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోండి. ఆ డిస్ట్రిబ్యూషన్స్‌ని కొన్ని శాంపిల్స్ తీసుకొని, ఆ శాంపిల్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ నుంచి శాంపిల్స్ తీసుకొని, ఆ శాంపిల్స్ యొక్క మీన్ కాలిక్యులేట్ చేసి దాన్ని ఒక ప్లాట్ చేస్తేనే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. అది గాడ్ డిసైడ్ చేసాడు. గాడ్ దాన్ని నేచర్‌లో ఇంక్లూడ్ చేసేసాడు. అదంతే. అది ఎలాగా ఏంటి అననంటే దేర్ ఈస్ నో ఎక్స్‌ప్లనేషన్. అది కేస్ స్టడీ ద్వారానో లైక్ ల్యాబ్‌లోనో నేను ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసైతే నేను నీకు చూపించగలను. సో, ద సెంట్రల్ లిమిట్ థీరమ్ స్టేట్స్ దట్ the distribution of the sample means of a larger number of independent and identically distributed random variables will approach normal distribution regardless of underlying distribution of the variables. సో, ఈ వేరియబుల్స్ యొక్క అండర్‌లయింగ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అన్న దాంతో సంబంధం లేదు. వాటి శాంపిల్స్ యొక్క మీన్ కాలిక్యులేట్ చేసి అది డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ చేస్తే అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే అయి తీరుతుంది. సో, అది గాడ్ చేసిన రూల్ అది. ఇంకా దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అది అవ్వాలి అననంటేనే. అదేంటి అననంటేనే శాంపిల్ సైజు షుడ్ బి గ్రేటర్ థాన్ 30. మన శాంపిల్ సైజ్ ఏదైతే ఉందో అది 30 కన్నా ఎక్కువగా ఉండాలి. ఓకే. ఇంకా ద శాంపిల్ ఈ ఈ ద శాంపిల్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఫ్రమ్ ఏ ఫైనైట్ పాపులేషన్ and or an infinite population with a finite variance. సో, అది పాపులేషన్ యొక్క వేరియన్స్ అన్నది ఫైనైట్ అయ్యి ఉండాలి. అది చెప్తుంది. ఇంకోటేంటి అనంటే రాండమ్ వేరియబుల్స్ ఇన్ ద శాంపుల్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఐడెంటికల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో, అయన్నీ మన శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయాస్డ్ అయ్యి ఉండకూడదనమాట. అవన్నీ ఇండిపెండెంట్ అయ్యి ఉండాలి. లైక్ అంటేనే ఒక 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 శాంపిల్ ఇంకో శాంపిల్‌ని ఇంపాక్ట్ చేయకూడదు. అది. సో, ఇది రూల్ అన్నమాట. ఓకే. ద ఆహ్, ఎందుకు ఈ సెంట్రల్ లిమిట్ థీరమ్ అన్నది ఇంపార్టెంట్. ఇన్ ఈ ఈ సెంట్రల్ లిమిట్ థీరమ్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సెంట్రల్ లిమిట్ థీరమ్ ఈస్ ఎ స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆహ్ is important in statistics and machine learning. It allows us to make probabilistic inferences about population based on a sample data. For example, we can use the control central limit theorem to construct confidence intervals, perform hypothesis testing, and make predictions about the population mean based on the sample data. So, the central limit theorem also provides a theoretical justification for many commonly used statistical techniques such as t-test, ANOVA, and linear regression. ఇదన్నమాట. ఇంకోటేంటి అనంటే సెంట్రల్ లిమిట్ థీరమ్ గురించి. సపోజ్ నేను ఈ సెంట్రల్ లిమిట్ థీరమ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను. ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాను. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను నేను. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వచ్చేసి వేరియన్స్ వచ్చేసి సిగ్మా. ఓకే. ఆహ్, ఈ శాంపిల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి 10 సెట్స్ కింద ఒక డేటాను 10 సెట్స్ కింద సారీ ఒక 30 సెట్ 30 సెట్ కింద ఒక 100 వేరియబుల్స్‌ని తీసుకున్నాను నేను. ఆ 100 వేరియబుల్స్‌ని ఆహ్, 100 100 ఈ 30 డేటా యొక్క మీన్ కాలిక్యులేట్ చేస్తాను నేను. ఓకే. మీన్ కాలిక్యులేట్ చేసి ఆ మీన్స్‌ని నేను
మీన్స్‌ని నేను ఆహ్, ప్లాట్ చేస్తే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతది. దాని ప్రాబబిలిటీ దాని మీన్ వచ్చేసి న్యూ అవుతది. ఓకే. ఓకే. దీని వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అనుకుంటే ఆ! దీని వేరియన్స్ ఏమవుతది అనంటే సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతది. సో, ఇదన్నమాట. ఇది అబ్జర్వేషన్స్‌తో ఫైండ్ చేసిందే గానీ, లైక్ ఎవరికీ ఎందుకు ఇలాగా అన్నది తెలవదు. ఇది రూల్ అన్నమాట. నేచర్ యొక్క రూల్. సో, ఆహ్, ఇది దీని గురించి నేనొక ప్రాక్టికల్‌గా ఒకటి ల్యాబ్‌లో చూపిస్తాను నేను. రాండమ్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని యూనిఫార్ము అలాగా తీసుకొని నేను చూపిస్తాను నేను. సో, ఫస్ట్ నేను ఆహ్, యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాను నేను. యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ కన్‌స్ట్రక్ట్ చేసి ఆహ్, దీన్ని నంబర్ ఆఫ్ శాంపిల్స్, శాంపిల్ సైజ్ డిఫైన్ చేశాను నేను. సో, ఇది చూస్తేనే నార్మల్. ఫస్ట్‌ది చూస్తేనే నార్మల్. యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఇది ఫస్ట్‌ది. సో, ఒక్కసారి దీన్ని ప్లాట్ చేస్తేనే లైక్ దీని ఈ ఒక్కో దాని యొక్క అంటేని ఇప్పుడు వీళ్ళేం చేశారు శాంపిల్ సైజ్ 30 థౌసండ్స్ శాంపిల్ సైజ్ నంబర్ ఆఫ్ శాంపిల్స్ వచ్చేసి 1000 ఒక ఎంత 10,000 ఓకే. 10,000 10,000 తీసుకొని శాంపిల్ సైజ్ వచ్చేసి 300 తీసుకొని ఆ 3 ఈ ఈ 300 ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఈ ఒక్కో ఒక్కోటి ఒక్కోటి యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఈ 300 ఈ 1000 శాంపిల్స్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. కానీ వాటి యొక్క మీన్ కాలిక్యులేట్ చేసి ప్లాట్ చేస్తేనే మనకేమొచ్చింది అననంటే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో, అదనమాట. ఓకే. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ అలాగే ఎక్స్‌పోనెన్షియల్ కూడా చూద్దాము. ఎక్స్‌పోనెన్షియల్ కూడా చూస్తేనే ఆహ్, ఫస్ట్ ఎక్స్‌పోనెన్షియల్ అన్నది డిఫరెంట్‌గా ఉంటది. ఇలా ఉంటుంది. కానీ ఒకసారి దీన్ని కూడాను ఇలా చేసి చూపిస్తాను. సో, ఇలా ఉంటుందన్నమాట ఎక్స్‌పోనెన్షియల్‌కి. కానీ దీని ఒక్కో దీని యొక్క మీన్ కాలిక్యులేట్ చేసి, ఒక్కో దాని యొక్క మీన్ కాలిక్యులేట్ చేసి, అది డిస్ట్రిబ్యూషన్స్ కింద ప్లాట్ చేస్తే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కింద అవుతుంది. సో, అదనమాట. నెక్స్ట్ ఇది మీను ఇంకా వేరియన్స్ గురించి నేను ఏదైతే చెప్పానో ఒకవేళ ఆహ్, పాపులేషన్‌ది న్యూ అయితేనే శాంపిల్ కూడా ఆల్‌మోస్ట్ న్యూ అవుతది. ఇంకా వేరియన్స్ ఏమవుతది అంటే వేరియన్స్ బై ఎన్ అవుతది. సో, అది ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేస్తాను నేను. సో, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైనా గాని నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి అప్రోచ్ అవుతుందనమాట.
డిస్ట్రిప్ ఆహ్, సో, నెక్స్ట్ ఏంటి అననంటేనే నెక్స్ట్ ఏంటి అనంటేనే ఈ థియరిటికల్ మీన్ ఇంకా ఆహ్, ఆహ్, ఈ ఈ వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇది సిగ్మా స్క్వేర్ బై ఎన్. సో, ఆహ్, ఇది చూడండి. సో, ఆహ్, వీడు ఒకటి తీసుకున్నాడనమాట. నంబర్ ఆఫ్ శాంపిల్స్ వచ్చేసి 1000, శాంపిల్ సైజ్ వచ్చేసి 50. హ్మ్. షేప్ వచ్చేసి 2, 1. ఓకే. స్కేలు డిఫైన్ చేసుకున్నాడు. ఇంకా గమ్మా డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేశాడు. ఓకే. శాంపిల్స్ వచ్చినియి. ఓకే. శాంపిల్స్ యొక్క మీన్‌ని ఫైండ్ చేశాడు. ఎన్‌పి డాట్ మీన్ శాంపిల్స్ యొక్క మీన్ ఫైండ్ చేశాడు. నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఈ శాంపిల్స్ ఉన్నాయి కదా! ఈ ఈ శాంపిల్స్ యొక్క మీన్ ఫైండ్ చేశారు కదా! ఆ మీన్ యొక్క మీన్ ఫైండ్ చేశాడనమాట. ఓకే. అవి ఎంపిరికల్ మీన్‌లో సేవ్ చేసుకున్నాడు వేరియబుల్‌లో. ఇంకా ఈ శాంపిల్స్ యొక్క వేరియన్స్ కూడా ఫైండ్ చేశాడు. ఎన్‌పి డాట్ వార్ తోటి శాంపిల్ యొక్క వేరియన్స్ కూడా ఫైండ్ చేశాడు. ఈ థియరిటికల్ మీన్ ఏమైంది అననంటే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఎంపిరికల్ మీన్. థియరిటికల్ మీన్ ఏంటి? థియరిటికల్ మీన్ ఏంటి అననంటేనే ఆహ్, ఇప్పుడు ఈ టోటల్ డేటా ఉంది గదా! శాంపిల్స్ యొక్క అన్ని యూనిఫార్మ్ అన్ని డేటాని తీసుకొని దాని యొక్క మీన్ కాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ థియరిటికల్ మీన్. థియరిటికల్ మీన్ ఈస్ 2. ఎంపిరికల్ మీన్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు థియరిటికల్ మీన్. ఆహ్, సో, ఇంకోటొచ్చేసి థియరిటికల్ వేరియన్స్. థియరిటికల్ వేరియన్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఎంపిరికల్ వేరియన్స్. ఇదెందుకు అనంటేనే మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఆహ్, థియరిటికల్ వేరియన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ శాంపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆహ్, ఎంపిరికల్ వేరియన్స్ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సిగ్మా స్క్వేర్ బై ఎన్ అని చెప్పేసి. సో, దీన్ని బట్టి మనం చూస్తే అండి ఈ 2 ఏదైతే ఉందో డివైడెడ్ బై నంబర్ ఆఫ్ శాంపిల్స్. నంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎంత తీసుకున్నాము? శాంపిల్ సైజ్ వచ్చేసి 50 కదా! ఓకే. దాన్ని శాంపిల్ సైజ్ తోటి డివైడ్ చేస్తేనే 0.4 వచ్చిందనమాట. విచ్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు ఎంపిరికల్ వేరియన్స్. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఏదైతే ఉందో, ఆ శాంపిల్ సైజ్ తోటి మనము డివైడ్ చేస్తేనే అది ఆహ్, పా పాపులేషన్ వేరియన్స్ ఏదైతే ఉందో, ఆ వేరియన్స్‌ని శాంపిల్ సైజ్ తోటి డివైడ్ చేస్తేనే మనకి ఎంపిరికల్ వేరియన్స్ వస్తది. అంటే ఇప్పుడు శాంపిల్స్ యొక్క మీన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్‌ని ఎంపిరికల్ వేరియన్స్ అంటారు. ఎంపిరికల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పాపులేషన్ వేరియన్స్ బై శాంపిల్ సైజ్ అన్నమాట. అది ఫార్ములా ఇది. సో, ఇది ఎందుకు ఇలా ఎందుకు అవుతుంది? ఏదైనా థీరమ్, డెరివేషన్ ఏదైనా ఉందా అంటే లేదు. అది గాడ్ చేసిన రూల్. నేచర్‌లోను గాడ్ చేసిన రూల్ అన్నమాట అది. సో, అదన్నమాట. నెక్స్ట్ కేస్ స్టడీస్ చూద్దాము. సో, 'టైటానిక్' యొక్క కేస్ స్టడీస్ చూద్దాం. 'టైటానిక్' యొక్క కేస్ స్టడీ చూసే ముందు ఒక్కసారి మనము ఎంపిరికల్ రూల్ గురించి చూద్దాము. ఎంపిరికల్ ఫార్ములా గురించి చూద్దాం. ఎంపిరికల్ రూల్ ఏమంటుంది అననంటే సపోజ్ మనం ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మనం ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఆహ్, 68% ఆఫ్ ద డేటా ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్‌లో ఉంటుందన్నమాట. ఓకే. ఇది మీను. 68% యొక్క డేటా ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్‌లో ఉంటుంది.
ఓకే. 2 స్టాండర్డ్ డీవియేషన్‌లోను 2 స్టాండర్డ్ 95% ఆఫ్ ద డేటా ఉంటదనమాట. 2 స్టాండర్డ్ డీవియేషన్‌లో. 2 స్టాండర్డ్ డీవియేషన్‌లో 95% డేటా ఉంటుంది. ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్‌లో ఉంటుంది. సో, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఎంపిరికల్ ఫార్ములాలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో, దాని గురించి నేను టైటానిక్ డేటా సెట్‌ని తీసుకుంటాను. సో, నాకు కావాల్సిన లైబ్రరీస్ ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ డేటా ఫ్రేమ్‌లోను నేను ఓన్లీ పేరు ఏదైతే ఉందో సారీ. ఈ ఫేజ్ మీద నేను నేను కంట్రోల్ లిమిట్ థీరమ్ అప్లై చేస్తున్నాను. సో, కేడీఈ చూసుకుంటేనే మనకి నాట్ పర్ఫెక్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏం రాలేదు మనకి. సో, డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇలా ఉంది. సో, దీంట్లోను నేనేం చేస్తానంటే నేను శాంపిల్ తీసుకుంటాను నేను. 50 శాంపిల్ కింద తీసుకుంటా. సో, ఇదేంటి అనంటే రాండమ్ శాంపిల్స్ వస్తది. లిస్ట్ చేస్తే లిస్ట్ కింద వస్తదనమాట. రాండమ్‌గా కలెక్ట్ చేసిన వాల్యూస్‌ని శాంపిల్స్‌లోను స్టోర్ చేశాను. ఇది చూస్తే 100, 50 వచ్చింది. 100 శాంపిల్స్ తీసుకున్నాను నేను. శాంపిల్ సైజ్ వచ్చేసి 50 అనమాట. అందుకని 100/50 వచ్చింది. నెక్స్ట్ ఏంటి అనంటేనే నెక్స్ట్ ఇది శాంపిల్స్ ఈజ్ ఈక్వల్స్ ఇది నేను నంపై అదే కింద మారుస్తాను నేను. నార్మల్ అరే నుంచి నంపై అరే కింద. నెక్స్ట్ ఇది ఒకసారి ఇది ప్లాట్ చేసి చూద్దాము. SNS.kde ప్లాట్ శాంపిల్స్. సారీ.
శాంపిల్స్ యొక్క మీన్ ఫైండ్ చేయాలి కదా! సో, శాంపిల్ యొక్క మీన్స్‌ని ప్లాట్ చేస్తేనే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లో వచ్చింది. సో, ఆహ్, సో, మనకి ఎంపిరికల్ రూల్ ఏం చెప్తుంది అనంటేని 95% ఛాన్సు ఈ ఆహ్, ఇది ఆహ్, ఇ లైక్ దీని యొక్క మీను ఆహ్, న ఆహ్, ఫ్ 2 స్టాండర్డ్ డీవియేషన్‌లో ఉంటుంది అని చెప్పేసి. సో, దీని యొక్క దీని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏంటి? ఏంటి అంటే, దీని యొక్క మీన్ వచ్చేసి 33 వచ్చింది. ఇది కూడా 33 వస్తది కానీ ఎగ్జాక్ట్‌గా సేమ్ అవ్వదు. ఎందుకు అన్నానంటేనే ఎగ్జాక్ట్‌గా సేమ్ అవ్వదనమాట. ఇంచుమించు సేమ్ ఉంటుంది మీన్. ఓకే. ఇంకా డీఎఫ్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేస్తున్నాను. స్టా స్టాండర్డ్ డీవియేషన్ ఏమొచ్చింది? 51 వచ్చింది. 50 ఒక ఆహ్, స్ సో, ఎర్రర్ ఏమవుతుంది అనంటే స్టాండర్డ్ డీవియేషన్ బై ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! సెంట్రల్ లిమిట్ థియరమ్‌లోను. సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతది వేరియన్స్. ఆహ్, అదే సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతది వేరియన్స్. ఆహ్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు సిగ్మా స్క్వేర్ బై ఎన్ అవుతదని చెప్పేసి. సో, ది వేరియన్స్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ అయితేని స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతది? సిగ్మా బై రూట్ ఎన్ కదా! సో, స్టా ఆహ్ ఆహ్, శాంపిల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతది అన్నానంటే, ఎన్‌పి డాట్ ఎస్‌క్యూ యాహ్! 7.31 ఎన్‌పి డాట్ ఎస్‌టిడి చూసారా? స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఆల్‌మోస్ట్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదా! శాంపుల్ ఎస్‌టిడి. సో, దీనితోటి మనము లిమిట్స్ ఫైండ్ చేద్దాము. అప్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ ప్లస్ 2 టైమ్స్ శాంపిల్ అండర్‌స్కోర్ ఎస్‌టిడి ఓవర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు మీన్ మైనస్ 2 టైమ్స్ మీన్ ఏంటి?
సో, సో, ఇదేం చెప్తుంది అంటే 95% మన మీన్ ఏదైతే ఉందో ఈ ఆహ్, ఈ దీని మధ్యలోనే ఉంటుంది. సో, 33 అన్నది దీని మధ్యలోనే ఉంది కదా! సో, అదనమాట. 'టైటానిక్' కేస్ స్టడీ. 'టైటానిక్' ఫెయిర్ మీద మనం కేస్ స్టడీ చేసాము. ఇంకోటేంటి అననంటేనే ఇప్పుడు ఆహ్, ఇంకో కేస్ స్టడీ చేద్దాము. యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ఇండియన్స్. సో, యావరేజ్ ఇన్‌కమ్ ఆఫ్ ఇండియన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! అదా అదేం అదే 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 డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతది. సో, ఆహ్, లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతది. సో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కలెక్ట్ ద యానమ్ శాంపిల్స్ ఆఫ్ సాలరీస్. ఆహ్, యాహ్! size of the sample should be greater than 30 to ensure central limitatum holds, and make sure samples are representative and unbiased to avoid skewed results. సో, బయాస్డ్‌గా ఉండకూడదు. ఇంకా కాలిక్యులేట్ ద శాంపుల్ మీన్స్. సో, ఇలా ఆహ్, ఏంటి అనంటేనే శాంపిల్ డేటా ప్రిపేర్ చేసుకున్నాము. శాంపిల్ డేటా ప్రిపేర్ చేసుకొని ఆహ్, రేంజ్‌లోను మనము అపెండ్ చేద్దాం. శాంపిల్ మీన్స్‌లోకి అపెండ్ చేద్దాము. ఓకే. అపెండ్ చేసి శాంపిల్ మీన్స్‌ని కాలిక్యులేట్ చేస్తామనమాట సెకండ్ పాయింట్. నెక్స్ట్ కాలిక్యులేట్ ద యావరేజ్ ఆఫ్ శాంపిల్ మీన్స్. ఈ ఈ శాంపిల్ మీన్స్ యొక్క యావరేజ్ కాలిక్యులేట్ చేస్తున్నాము. నెక్స్ట్ కాలిక్యులేట్ ద స్టాండర్డ్ ఎర్రర్. సో, నే ఇది ఏదైతే ఉందో సిగ్మా బై రూట్ 10 ఏదైతే ఉందో నేను ఆల్రెడీ ఇక్కడ కాలిక్యులేట్ చేశాను కదా! దీన్ని స్టాండర్డ్ ఎర్రర్ అంటారనమాట. అది నేను నెక్స్ట్, నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఇది స్టాండర్డ్ ఎర్రర్ ఎందుకు అంటారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లోనే కాలిక్యులేట్ చేయాలి. 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్ అంటేనే 2 స్టాండర్డ్ డీవియేషన్స్‌లో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఫైండ్ చేయాల్సుంటుంది. సో, ఆహ్ ఆహ్, సో, ఈ 2తో చేయాలి కదా! ఇక్కడ 1.96 ఎందుకొచ్చింది? 1.96 ఎందుకొచ్చింది అననంటేని ఇది దేనికి కాలిక్యులేట్ చేస్తున్నానంటే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి కాలిక్యులేట్ చేస్తున్నాడు. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌కి 2కి ఏమొస్తది అంటే 1.96 వస్తదనమాట. సో, అదేంటి అన్నది క్లియర్‌గా నేను నెక్స్ట్ వీడియోలో ఏదైతే కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఆహ్, సో, ఇదేంటి ఆహ్, ఇక్కడ చూస్తేనే అవుట్‌పుట్ ఏమొచ్చిందంటే ఇలాగా మీన్ కాలిక్యులేట్ చేసి చేస్తేనే మనకి ఆహ్, యావరేజ్ మీన్ వచ్చింది. ఆహ్, యావరేజ్ ఆఫ్ ద సాలరీ వచ్చింది. ఇంకోటొచ్చేసి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లో వచ్చిందనమాట. 95% కాన్ఫిడెన్స్ ఇంటర్వల్‌లోను ఇలాగొచ్చింది. నెక్స్ట్ రిపోర్ట్
జస్ట్ ఇది రిపోర్ట్ చేసాము. అది. నెక్స్ట్ పై రిమెంబర్ దట్ ఆహ్, ద వాలిడిటీ ఆఫ్ యువర్ రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ డేటా అండ్ ద రిప్రజెంటేటివ్‌నెస్ ఆఫ్ యువర్ శాంపిల్స్. To obtain accurate results, it is crucial to ensure that your samples are unbiased and representative. సో, వీడేమంటున్నాడంటేని లైక్ మన డేటా ఏదైతే ఉందో అది అన్‌బయాస్డ్ అయ్యుండాలి. ఇంకా పాపులేషన్ డేటాని రిప్రజెంట్ చేస్తూ ఉండాలనమాట. ఆ శాంపిల్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడే మనకి ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో, అదనమాట. సెంట్రల్ లిమిట్ థీరమ్ గురించి. నాకు సో, మీకు ఈ సెషన్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏం డౌటొచ్చినా గానీ కామెంట్‌లో మీ డౌట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి. నేను ఆహ్, నాకు పాసిబుల్ అయినంత వరకు నేను మీ క్వెషన్‌కి నేను ఆన్సర్ చేయటంకే చూస్తాను నేను. సో, సీ యూ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. బాయ్.